వీరమల్లు రిలీజ్ కు ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్నా ఇంతవరకు మరో లాంగ్వేజ్ లో ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మాత్రమే సరిపెట్టేస్తున్నారు. పాన్ ఇండియా ప్రమోషన్ ఎందుకు చేయలేకపోతున్నారు? నిర్మాత ఏఎం రత్నం ఇచ్చినటువంటి అసలు వివరణ ఏంటి? హరిహర వీరమల్లు ప్రమోషన్ నెల క్రితమే మొదలైనా వన్ మ్యాన్ ఆర్మీలా ఏఎం రత్నం ఒక్కరే కనిపిస్తున్నాడు. వారం రోజులుగా నిధి అగర్వాల్ ఇంటర్వ్యూస్ తో సందడి చేస్తుంది. హీరో పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండటంతో హిందీ ప్రమోషన్ కు పవన్ రాలేకపోతున్నారని తనే అక్కడ ఓ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నట్టు చెప్పారు రత్నం. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీనే డ్రైగా ఉందని, హైప్ తక్కువగా ఉన్నా సినిమా చూసి అందరూ శభాష్ రత్నం అంటారని నమ్మకం వ్యక్తం చేశారు. పవన్ బయటకు రాకపోయినా ఇండైరెక్ట్ గా 2 వీడియోలతో వీరమల్లును ప్రమోట్ చేశాడు. పాట రిలీజ్ టైంలో కీరవాణితో చిట్చాట్, సినిమాను చూసి దర్శకుడు జ్యోతి కృష్ణుడు మెచ్చుకున్న వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 21న హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ పాల్గొంటాడు. వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి, త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. రిలీజ్ కు ముందు రోజే 23 ప్రీమియర్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు నిర్మాత. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరామన్నారు. తెలుగు రాష్ట్రాలు వీరమల్లు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వనున్నా తెలంగాణలో ప్రీమియర్స్ పడటంపై అనుమానం నెలకొంది. పుష్ప 2 రిలీజ్ టైంలో జరిగిన ఇష్యూతో ఇక ప్రీమియర్స్ ఉండవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరి హిస్టారికల్ మూవీ రిలీజ్ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి శేఖర్ కమ్లా డైరెక్ట్ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయి నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక శేఖర్ కమ్లాకు రెస్ట్ దొరికినట్టే. ప్రమోషన్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. నిర్మాతగా బిజినెస్ లెక్కలు కూడా సెటిల్ అయిపోయాయి. మరి నెక్స్ట్ మూవీ ఏంటి? ఒక్కో సినిమాకు 3 ఏళ్లు తీసుకునే శేఖర్ కమ్లా ఒకేసారి 2 స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాడు. 2000వ సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ తో డైరెక్టర్ గా పరిచయమైన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ 25 ఏళ్లలో కేవలం 10 సినిమాలే తీశాడు. స్పీడ్ పెంచిన శేఖర్ కమ్లా మరోసారి గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతూ 2 కథలు రెడీ చేస్తున్నాడని తెలిసింది. ఇందులో డైరెక్టర్ కు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీ కూడా ఉందట. కుబేరా తర్వాత శేఖర్ కమ్లా నానితో సినిమా ప్లాన్ చేశాడు. ఆల్రెడీ కథ కూడా వినిపించాడని తెలిసింది. అయితే నాని కమిట్ అయిన సినిమాలు పూర్తి కావడానికి 2 ఏళ్లు పట్టనుంది. ఈలోగా న్యూ ఏజ్డ్ లవ్ స్టోరీ తీయడానికి రెడీ అవుతున్నాడని తెలిసింది. ఆనంద్, గోదావరి, ఫిదా లవ్ స్టోరీతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్లా మరోసారి ప్రేమ కథను రాసే పనిలో ఉన్నాడు. కుబేరతో శేఖర్ కమ్లా పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. కానీ ఎలాగూ పాన్ ఇండియా మూవీస్ తప్ప మరోటి తీయడం లేదు కాబట్టి నేషనల్ స్టార్ తో సినిమా ఆ రేంజ్ లోనే తీస్తాడు. ఒకవేళ లవ్ స్టోరీ తీయాల్సి వస్తే పాన్ ఇండియా లవ్ స్టోరీ తీస్తాడో లేదో చూడాలి. మరి మెగా ఫ్యాన్స్ కు ఒక 2 నెలల పాటు పండగే పండుగ. మెగా అప్డేట్స్ లోడ్ అవుతున్నాయి. ఆగస్టు 22న చిరు బర్త్డే, సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు దర్శకులు. అవేంటో చూద్దామా? చిరంజీవి సినిమా గురించి అనిల్ రావిపూడి ఎన్ని అప్డేట్స్ ఇచ్చినా మెగా ఫ్యాన్స్ కు ఆకలి తీరడం లేదు. వారానికో కొత్త న్యూస్ చెప్పి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. మెగా ఫ్యాన్సే కాదు, అందరూ ఈ కాంబో గురించి వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కేరళలో షూటింగ్ చేస్తుంటే కొందరు ఆకతాయిలు పడవలో తీస్తున్న సీన్స్ ను కెమెరాలో బంధించి లీక్ చేసేశారు. చిరంజీవి, అనిల్ మూవీ గురించి ఎన్ని అప్డేట్స్ ఇస్తున్నా టైటిల్ మాత్రం ప్రకటించలేదు. ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా గ్లింప్స్ తో పాటు టైటిల్ ప్రకటిస్తారని తెలిసింది. రిలీజ్ కి రెడీగా ఉన్న విశ్వంభర నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ ఉంటుంది. రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఫ్యాన్స్ ఎదురుచూపులు తీరుతాయి. పవన్ కళ్యాణ్ ఈ నెల 24న హరిహర వీరమల్లుతో వస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ 2026 సమ్మర్ కు రిలీజ్ చేస్తారు. ఓజీ నుంచి ఇంతవరకు ఒక్క పాట కూడా రాలేదు. బర్త్డే సందర్భంగా పాటతో వస్తారో లేదంటే టీజర్ రిలీజ్ చేస్తారో చూడాలి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుపుకున్న 10 రోజులకే టీజర్ రిలీజ్ చేశారు. ఈ మధ్య షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పుట్టినరోజు ఇంకా 40 రోజులుండడంతో టీజర్ ను రిలీజ్ చేశాడు హరీష్ శంకర్. ఎన్నికల ముందు రాసుకున్న కథలో కొన్ని సీన్స్, డైలాగ్స్ ఇప్పటి పరిస్థితులకు మ్యాచ్ కాకపోవడంతో మార్పులు చేశాడు దర్శకుడు. ఇలా మెగా బ్రదర్స్ మెగా ట్రీట్ తో రెడీ అవుతున్నారు. హీరో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో శ్రీలీల విహరిస్తున్నారన్న వార్తల్లో నిజమెంత? దీనికి శ్రీలీల క్లారిటీ ఇవ్వడమే కాదు, పెళ్లి గురించి ఒక 6 ఏళ్ల వరకు అడగకుండా ఆన్సర్ ఇచ్చేసింది. పెళ్లెప్పుడో అడిగితే శ్రీలీల ఏమందో తెలుసా? శ్రీలీల యాక్టరే కాదు, డాక్టర్ కూడా. రీసెంట్ గా MBBS పాస్ కావడంతో డాక్టర్ శ్రీలీల అయిపోయింది. మరోవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపిస్తోంది. హిందీలో 2, తెలుగులో 2, తమిళంలో 1 సినిమా చేస్తోంది. ఆష్కీ 3తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో హీరో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో పడిందంటూ వచ్చిన వార్తలను ఖండించింది శ్రీలీల. ఈ అమ్మడు నటించిన కన్నడ మూవీ జూనియర్ ప్రమోషన్లో పెళ్లి టాపిక్ వచ్చింది.
నాకిప్పుడు 24 ఏళ్లు, 30 ఏళ్ల తర్వాతే పెళ్లి జరుగుతుంది. అప్పటి వరకు పెళ్లి ప్రస్తావన తేవద్దని చెప్పేసింది. ఎన్నో కలలతో కెరీర్ను నిలబెట్టుకోవడమే తన ముందున్న కర్తవ్యమంటోంది. శ్రీలీల ఇచ్చిన వివరణతో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. తానెక్కడికి వెళ్లినా అమ్మతోనే ఉంటానని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమలో పట్టం ఎలా సాధ్యమవుతుందని శ్రీలీల చెప్పడంతో ట్రోలింగ్ మొదలైంది. ప్రేమలో ఎప్పుడు ఎలా పడతారో ఎవరికీ తెలీదు. అదే ప్రేమంటే అమ్మ పక్కనుంది, ప్రేమలో పడే ఛాన్స్ లేదనడం కామెడీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కెరీర్ను సీరియస్గా తీసుకున్న శ్రీలీల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన రూమర్స్ కు చెక్ పెట్టింది. హనుమాన్ సినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర దాటేసింది. ఈ సూపర్ హిట్ మూవీ హీరో మిరాయ్ మూవీతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం ఇంతవరకు మెగాఫోన్ పట్టలేదు. రణవీర్ సింగ్, మోక్షజ్ఞతో ప్రకటించిన సినిమాలన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. దీంతో ప్రభాస్ ను లైన్ లో పెట్టాలనుకున్న ప్రశాంత్ వర్మ టార్గెట్ కూడా మిస్ అయిందా? వాచ్ దిస్ స్టోరీ. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో వస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. జై హనుమాన్ ను పక్కన పెట్టేసి తీయాలనుకున్న మోక్షజ్ఞ సినిమా కూడా అటకెక్కింది. ఇంకా ప్రభాస్తో సినిమా అంటూ వార్తలొచ్చినా ప్రశాంత్ వర్మ ఎక్కడ మొదలు పెట్టాడో మళ్లీ అక్కడికే చేరాడు. హనుమాన్ సీక్వెల్ హనుమాన్ 2 తీయడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఎవరు చెప్పినా కథ వినే ప్రభాస్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథ కూడా వినాడట. మరి స్టోరీ డార్లింగ్ కు నచ్చిందో లేదో గానీ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యే వరకు మరో మూవీ ప్రకటించొద్దన్న ఫీలింగ్ లో ఉన్నాడట. రాజాసాబ్, హను రాఘోపుడి ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 పూర్తి చేస్తే గానీ మరో మూవీకి డేట్స్ ఇవ్వలేడు. ఈ లెక్కన 2-3 వరకు డేట్స్ అడ్జస్ట్ చేసే పరిస్థితి లేదు. పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ 18 నెలలుగా మెగా ఫోన్ పట్టలేదు. కెరియర్ అంతా కన్ఫ్యూజన్ లో సాగుతోంది. హనుమాన్ సీక్వెల్ తీయకుండా అటో గంతు ఇటో గంతు వేసి వెనకబడిపోయాడు. ఎట్టకేలకు జై హనుమాన్ మొదలు పెట్టాలనుకున్న రిషబ్ శెట్టి డేట్స్ దొరకడం కష్టమే. కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 డైరెక్ట్ చేస్తూ నటిస్తున్నాడు. మరోవైపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో నటిస్తున్నాడు. లగాన్, జోధా అక్బర్ వంటి హిస్టారికల్ డైరెక్టర్ అస్తోష్ గోవారికర్ శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నట్టు, అందులో రిషబ్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు తెలిసింది. బంకించంద్ర చటర్జీ నవల ఆనంద్ మఠ్ ఆధారంగా 1970 మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. మరి ఇన్ని సినిమాల మధ్య జై హనుమాన్ కు డేట్స్ అడ్జస్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ మందాకిని మళ్లీ తెరపైకి వస్తోందా? గాజు కళ్ళు, క్యూట్ లుక్స్ తో మాయ చేసిన బాలీవుడ్ భామ పేరు మళ్లీ వార్తల్లోకి ఎందుకు వచ్చింది? రీ ఎంట్రీ ఇస్తే ఏ సినిమాలో నటిస్తోంది? రామ్ తెరీ గంగా మైలితో స్టార్ గా ఎదిగిన మందాకిని అదే సంవత్సరం 85లో సింహాసనంతో తెలుగులోకి అడుగుపెట్టింది. సింహాసనం క్రేజ్ తీసుకొచ్చిన తెలుగు కంటే హిందీపై ఫోకస్ పెట్టింది మందాకిని. ఆ తర్వాత బాలయ్యతో భార్గవ రాముడిలో నటించిన తెలుగులో నిలబడలేదు. 85 నుంచి 90 వరకు హిందీలో ఏడాదికి 7-8 సినిమాలు తగ్గకుండా చేసింది మందాకిని. 80-90వ దశకంలో బాలీవుడ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏ నిర్మాత, ఏ డైరెక్టర్ తో హీరో హీరోయిన్లతో తీయాలో మాఫియా డిసైడ్ చేసేది. దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో మందాకిని నడిచిందనేవారు. మరి ఏమైందో ఏమో కానీ 5 ఏళ్లు మాత్రమే జోరు చూపించింది. 91 నుంచి ఆఫర్స్ తగ్గాయి. 96లో నటించిన జోర్దార్ తర్వాత కనిపించలేదు. 56 ఏళ్ల మందాకిని ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో పురుషాధిక్యత గురించి మాట్లాడింది. తాను 2 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేదాన్నని, అప్పట్లో అది ఎక్కువే అయినా మేల్ స్టార్స్ తో పోల్చుకుంటే తక్కువేనని చెప్పుకొచ్చింది. ఒక సినిమాకు 1,00,000కు మాట్లాడుకుంటే 75,000కే మరో హీరోయిన్ నటించడానికి ముందుకు రావడంతో తనను ఆ సినిమా నుంచి తీసేశారని వెల్లడించింది. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు ఇవ్వడంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత మందాకిని రీ ఎంట్రీ ఇస్తోందన్న ప్రచారం జరుగుతోంది.